నర్సారావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక నర్సారావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వాగ్దేవి జూనియర్ కళాశాల యొక్క 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్ రామచంద్రరావు విచ్చేశారని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఎన్ రామచంద్రరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మంచి నడవడిక, స్నేహాలు, అలవాట్లు ఏర్పరచుకోవాలని, వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల దశ మారుతుందని, భవిష్యత్తులో లక్ష్యంతో ముందుకు వెళ్లాలనే తన అనుభవాన్ని తెలియజేస్తూ వాగ్దేవి జూనియర్ కళాశాలలోని విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ కలిగి ఉన్నారని, ఇక్కడ యాజమాన్యం విద్యార్థులను విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించడం, ప్రైవేట్ కళాశాలలో ఇది చాలా విషయమని, పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడం చాలా సంతోషకరమైన విషయమని కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రులే విద్యార్థులకు నిజమైన గురువులని, గురువులే ప్రత్యక్ష దైవమని, గొప్పవారి జీవిత చరిత్రలు చదవడం ద్వారా యువత ఆలోచన విధానంలో మార్పు వస్తుందని, మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. తదనంతరం ఎన్ రామచంద్రరావు కళాశాల యాజమాన్యం విద్యలో, క్రీడల్లో రాణించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, పాసం కృష్ణారావు, పోటు అచ్యుతారావు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా వాగ్దేవి జూనియర్ కళాశాల 12వ వార్షికోత్సవాన్ని రాయపాడు రోడ్లో ఉన్నటువంటి మా డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మా కళాశాలకు విచ్చేసి మా విద్యార్థులకి మంచి సందేశాన్ని అందించినటువంటి పెద్దలు అడిషనల్ ఎస్పీ గారు, రాఘవేంద్రరావు గారు, అలానే రిటైర్డ్ కలెక్టర్ లక్ష్మీకాంతం గారు, అలానే డిఎఫ్ఓ రామచంద్రరావు గారు వచ్చి మా విద్యార్థులను ఉద్దేశించి, మా కళాశాలను ఉద్దేశించి చాలా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వాగ్దేవి విద్యా సంస్థలు అంటే చాలా క్రమశిక్షణతో నడుచుకుంటాయని, అలానే విద్యార్థులకు అన్ని కరికులర్లో స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అలానే జాబ్ ఓరియంటెడ్ కానీ, ఇంగ్లీష్ స్కిల్స్ కానీ అన్నిటిలో కూడా బ్రహ్మాండంగా నేర్పిస్తున్నారు. వాగ్దేవి బెస్ట్ అనేది వాళ్ళందరూ కూడా కొనియాడటం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఈ సహకారాన్ని అందించినటువంటి మా ప్రిన్సిపాల్ ఓగూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు. అలానే మా రాజేంద్ర గారు, రామకోటేశ్వరరావు గారు, మా డైరెక్టర్స్ కృష్ణారావు, అలానే రమేష్ గారు, అచ్యుతరావు గారు అందరికీ కూడా మంచి కృషి చేసి ఈరోజు మా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా ఒక 4 రోజుల నుంచి హార్డ్ వర్క్ చేసి పిల్లలందరికీ గేమ్స్ కండక్ట్ చేసి నెంబర్ 1గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా 682 జేఈ మెయిన్స్లో సాధించినటువంటి పల్నాడు జిల్లాలోని ఏకైక విద్యాసంస్థ ఉందంటే అది వాగ్దేవి జూనియర్ కాలేజ్ మాత్రమే. అలానే ఒక ప్రైవేట్ కళాశాలలో జాతీయ స్థాయిలో పోటీలకి ఈ సంవత్సరం ఇప్పటికీ 30 మంది విద్యార్థుల పైగా జాతీయ స్థాయిలో మా ఆటలు ఆడటం జరిగింది. స్టేట్ లెవెల్లో చూస్తే సుమారుగా ఒక 250 మంది స్టేట్ లెవెల్లో ఆడారు. ఇలాంటి అన్నీ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళ కళల్లో నైపుణ్యం ఉంటే, సంస్కృతంలో ఉంటే అన్నింటిలో కూడా వాళ్ళని విడిగా టీములు చేసి వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇన్ని తోడ్పాటుని ఇస్తున్నటువంటి మా వాగ్దేవి విద్యా సంస్థల యొక్క అభిమానులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు, మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులందరికీ కూడా 12వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ